పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి కంటే చాలా ఇష్టం. అంతేకాదు చాలా వినయ విధేయ రామగా ఉంటారు ఆయన ముందు అనేది అది మరొకసారి నిరూపితం అయ్యింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. నేనంటున్న మాట అయితే కాదు. ఎందుకు ఇంత విధేయత ఉంటారు అంటే ఆయన విజనరీ నచ్చుద్ది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారి విజన్ 2040 నచ్చుతుంది, ఆయన పరిపాలన నచ్చుతుంది. అంటే ఆయన సూపర్ 6 హామీలు ప్రకటించి అవి నెరవేర్చారు అని చెప్పినా నచ్చుతుంది. సూపర్ 6 హామీల్లో ప్రధానంగా మహిళలకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఇస్తారన్న 1500 ఏవి అని ప్రశ్నించరు. ఎందుకంటే అలా మాట ఇచ్చి ఇవ్వకపోవడమే నచ్చుతుంది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము అని చెప్పి అవసరమైతే 5000 కాదు 10,000 ఇస్తాము పారితోషికం అని గట్టిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా. కానీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థనే తొలగించారు. అందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే నచ్చుతారు. అంటే 50 ఏళ్లకే బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు పింఛన్ ఇస్తానని ప్రకటించారు. అధికారంలోకి రాగానే దాన్ని పక్కన పెట్టేశారు. అందుకు నచ్చుతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి. 2 ఏళ్ళు ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నారు. 3 పార్టీలు కలిసి 3 చోట్ల సభలు పెడదామని డిసైడ్ చేశారు. అందుకు నచ్చుతారు. రాజ్యసభ సభ్యత్వం తొలి సీటు రాజ్యసభ సీటు జనసేనకి వచ్చిన ఒక్క సీటు కూడా లింగమనేని రమేష్ గారికి ఇప్పించారు. అందుకని నచ్చుతారు. పైగా ఈయన మా పార్టీకి చెందిన నాయకుడే, 2015 నుంచి నా వెంటే ఉన్నాడు, 15 ఏళ్ళుగా నా వెనక కొనసాగుతున్నాడు అని చెప్పి మరి అక్కడ విధేయత ప్రదర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. మరి ఇది వాస్తవమో కాదో ఆ ప్రకటనలు చేసే వాళ్ళకి తెలియాలి, లేదు అలా ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. ఏది ఏమైనా తప్పే చేస్తున్నారా, రైటే చేస్తున్నారా, పార్టీ కోసమే చేస్తున్నారో, అధికారం కోసం చేస్తున్నారో, లేదంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదని చెప్పి ఇంతలాగా ఆయన తలదించుకొని చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు. కారణం ఏంటనేది ఆయన మనస్సాక్షిగా తెలియాలి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కొన్న విధేయతను మరోసారి నిరూపించుకున్నారు తాజాగా అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.